ఒక్క ఆడియో క్లిప్ తోనే స్పిరిట్ మూవీపై హై యాంటిసిపేషన్ క్రియేట్ చేశాడు సందీప్. ఈ గ్లింప్స్ లో ప్రభాస్ పేరుకు ముందు వాడిన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ కాంట్రవర్సీకి దారితీసింది. సందీప్ తన లాస్ట్ హీరోస్ అయిన విజయ్ కి గానీ, యానిమల్ తో 900 crores కలెక్ట్ చేసిన రణబీర్ కు గానీ ఇలాంటి బిరుదు ఇవ్వలేదు. మరి ప్రభాస్ కే ఎందుకు ఇచ్చాడు అనేదే మెయిన్ పాయింట్. ఇది కేవలం ఫ్యాన్స్ కోసం వేసిన ఎలివేషన్ కాదని, దీని వెనక పక్కా లెక్కలున్నాయని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బట్ చాలా మంది మాత్రం దీన్ని ఒక ప్యూర్ బిజినెస్ స్ట్రాటజీగా చూస్తున్నారు. ఇది వేరే హీరోలను తక్కువ చేయడం కాదని, తన మూవీ రేంజ్ ఏంటో మార్కెట్ కి తెలియజేస్తున్నాడని అంటున్నారు. సందీప్ యానిమల్ తో బాలీవుడ్ మార్కెట్ ని ఏలాడు. ఇప్పుడు స్పిరిట్ తో అంతకు మించి బడ్జెట్ అండ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే తన హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ అని అండ్ తన మూవీ మార్కెట్ లో ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతుందని బయ్యర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి సందీప్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాడని పాయింట్ అవుట్ చేస్తున్నారు. కానీ ఈ ట్యాగ్ ప్రభాస్ కి 100% సెట్ అవుతుందని ఫ్యాన్స్ లెక్కలతో సహా చెప్తున్నారు. లాస్ట్ 10 years లో బాహుబలి సిరీస్, సాహో, సలార్ అండ్ కల్కి ఇలా ఫ్లాపులతో కలిపి కూడా ప్రభాస్ సినిమాలు క్రియేట్ చేసిన మార్కెట్ వాల్యూ సుమారు 5,000 కోట్లు. ఇండియాలో ఏ హీరోకి ఈ రేంజ్ బిజినెస్ లేదు. కాబట్టి సందీప్ పెట్టిన ట్యాగ్ లో తప్పేమీ లేదని ఫ్యాన్స్ గట్టిగా వాదిస్తున్నారు. మొత్తం మీద స్పిరిట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే సందీప్ ఈ యొక్క ట్యాగ్ తో మూవీపై భారీ అంచనాలను మరియు బిజినెస్ లెక్కలను ఎక్కడికో తీసుకుని వెళ్ళాడు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ ట్యాగ్ ప్రభాస్ కి సెట్ అవుతుందా లేదా కామెంట్ చేయండి.